ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు. ఈరోజు బుధవారము 11 గంటల నుంచి 1 గంట వరకు మన కుటుంబాల క్షేమము కొరకై, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండడానికి స్పెషల్ ప్రేయర్ ఉదయం 11 to 1 గంట. మన పిల్లల చదువుల కోసం, విదేశాలలో ఉద్యోగాల కోసం, విదేశాల చదువుల కోసం, అలాగే బిడ్డల వివాహాల కొరకు, కోర్టు విషయాలు విడుదల కొరకు, అందరి ఆరోగ్యం, అందరి కుటుంబాలలో నెమ్మది కోసం, ఈ కుటుంబాలలో ఉన్న ప్రత్యేకమైన అంశాల కొరకై 7 బుధవారాలు ఉపవాసం ఉండి అనేకులు పాల్గొంటున్నారు. అలాగే దేవుడు కూడా మేలు చేస్తూ వస్తున్నారు వారికి ఉన్న ఆసక్తిని బట్టి. కనుక మీరు కూడా అట్టి మేలు పొందాలనుకుంటున్నారా? బుధవారాలు రండి. ఉదయం 11 to 1 గంట. మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. వాళ్ళు కూడా పాల్గొనేలాగా ప్రోత్సహించండి. కనుక అందరూ కూడా రండి. అలాగే ఉదయకాలమందు కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మొదటి దశలోనిక 5:15లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని ఉంది. ఫిలిప్పీ 4:4 ఏముందో తెలుసా? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని ఉంది. అందుకే పెద్దలు అన్నారు, సంతోషమే సగం బలము అన్నారు. సంతోషము అంటే తృప్తి అని అర్థము. తృప్తి గలవాడి కంటే ధనవంతుడు లేడు. అసంతృప్తి గలవాడంత దరిద్రుడు లేడు. ఎప్పుడు అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. కోరికలు పెంచుకున్న కొద్దీ అసంతృప్తిని కలిగిస్తూనే ఉంటాయి. ఎప్పటికీ వాడికి అంతం ఉండదు. కనుక ఒకటి లభిస్తే మరోటి కావాలనిపిస్తూనే ఉంటుంది. దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నాలలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మన పెద్దలు ఆ బాధలు రాకుండా ఉండడం కోసం సంతృప్తి మనిషికి సగం బలం సుమా అన్నారు. దానివల్ల మానసికంగా, శారీరకంగా ఎటువంటి కష్టాలు ఉండవు. ఉన్నదానిలో మనం సంతృప్తి కలిగి ఉంటే. ఒక 3 విషయాల్లో తప్పక సంతృప్తి ఉండి తీరాలి. 1 భార్య విషయంలో, 2 భోజన విషయంలో, 3 ధన సంపాదనలో. ఈ 3 తృప్తి కలిగి లేకపోతే మనిషి భ్రష్టుడు కాక తప్పదు. భార్య విషయంలో, నీ యవనకాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. సామెతలు 5:18-19 భార్య దొరికిన వానికి మేలు దొరికిను అన్నాడు సొలొమోను. అట్టి మేలుకరమైన తన భార్య పట్ల సంతోషంగా లేకపోతే భ్రష్టత్వం కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం వల్ల మనిషి పతనమైపోతాడు. అందుకే ప్రియ దేవుని బిడలారా, నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుగు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోతగున, నీ ఊట దీవిని నొందును. సామెతలు 5వ మాటలు. దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనం రుచి అని సాతాను బోధిస్తాడు. దొంగతనంగా తాగిన నీళ్లు, చాటు తినిన భోజనము తీపి అని సాతాను బోధిస్తాడు. కనుక ముందు రుచిగా తీపిగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది ఆ ఎదురయ్యే సమస్యలు, ఆ ఎదురయ్యే చికాకులు పరాయి స్త్రీతో. కనుక 1 కాదు, 2 కాదు, కుటుంబాలలో చిరాకులు. కావున నీ భార్యతో తృప్తి నొందుచుండుము అన్నాడు. 2వది భోజనము. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. యెషయా 56:10-11 తెలివి లేని, కళ్ళుండి చూడలేని కాపరుల గురించి ప్రవక్త వ్రాస్తూ అన్నాడు ఇక్కడ. వారు దేవుని మాటలు ప్రజలకు తెలియచేయకుండా
తిండిని అధికంగా ప్రేమిస్తున్నారు, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు అని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3:19 రాస్తున్నారు. అంటే పౌలు గారికి బాగా కడుపు మండి ఈ తిండిబోతుల గురించి ఈ మాట వ్రాశాడు అనుకుంటున్నాను. కొంతమంది తిండిని అధికంగా ప్రేమిస్తుంటారు. బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకొద్దు అనేది ఒక సామెత ఉంది. రోమా రాజ్యం పతనం కావడానికి 3 కారణాలు. 1 తిండి, 2 త్రాగుడు, 3 వ్యభిచారం. నిజంగా రోమా రాజ్యం ఒక టైములో ఎలా వెలిగిందంటే అలా వెలిగింది. ఒకనాడు ప్రపంచానికి తలమానకంగా ఉన్న రాజ్యం తరువాత పతనావస్థకు చేరింది. కారణం ఈ 3 పాపాలే. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడమే కాకుండా ఈ తిండి తిమ్మిరిలో తండ్రిని కూడా భోజన ప్రియుడిగా చేశాడు ఏశావు. తన భోజన ప్రియుడే కాకుండా ఏశావు తన భోజన మీదున్న ఆసక్తితో ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. వాళ్ళ నాన్నను కూడా ఆ తిమ్మిరిలో అలవాటు చేశాడు. అందుకే ఇస్సాకు అంటాడు, నేను చనిపోయే ముందు నువ్వేమైనా వేటాడిన భోజనం పెడితే నేను తిని నిన్ను దీవిస్తానురా అన్నాడు. తనే తిమ్మిరి కాకుండా వాళ్ళ నాన్నను కూడా ఆ తిమ్మిరిలోకి, అంటే భోజనపు తిమ్మిరిలోకి వాళ్ళ నాన్నను కూడా అలా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు భ్రష్టుడిగా, వ్యభిచారిగా మారు మనసు పొందడానికి కూడా అవకాశం కోల్పోయాడు. కేవలం తిండితో అతను తన జ్యేష్ఠత్వ హక్కుని కోల్పోయాడు. ఈ దినాల్లో కూడా భోజనాల దగ్గర బయటపడి దేవుని సేవను భ్రష్టు పట్టిస్తున్న ఎందరినో మనం గమనిస్తున్నాము. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి అన్నాడు పౌలు గారు రోమాపత్రిక 14:20. మీరు ఏది చేసినను, అన్నము పానము చేసినను దేవుని మహిమార్థంగా, దేవుని గౌరవార్థంగా చెయ్యండి అన్నాడు. అందుబాటులో ఉంది కదా అని ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపిస్తే ఇల్లు ఒళ్ళు గుల్ల కాక తప్పదు. కంటికి కనిపించిందల్లా చూచి జీవ సాఫల్యముతో తింటూ పోతే దేహము రోగాల నిలయముగా మారుతుంది. రోగము ముదిరి మంచంలో పడిన తరువాత చూసే దిక్కు లేక, ఆదరించే బంధువులు కానరాక, బ్రతుకుతూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఎందుకు ఉంచావయ్యా నన్ను ఈ లోకంలో, యేసయ్యా నన్ను తీసుకో అంటూ ప్రార్థన చేస్తూ పాటలు పాడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక తిండి లేక భోజన విషయంలో చాలా సంతృప్తి కలిగి ఉందాం. ప్రియ దేవుని బిడలారా, 3వది ధన విషయమై. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. హెబ్రీ 13:5. కనుక భోజన విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో, ధన విషయంలో కూడా ప్రపంచమంతా ధనమే కేంద్రంగా పనిచేస్తుంది. మనిషేరా ధనమన్నది సృజించింది, కానీ తెలియకుండా దానికే బానిసైపోయాడు. ఏ మనిషి అయితే ధనాన్ని సృజించాడో తెలియకుండా దానికి దాసుడైపోయాడు. అది ఏలుబడి చేస్తుంది ఈ మనిషి మీద అన్నాడు ఒక కవి. ఈ ధనము కడుపు నిండా భోజనం తిననేదు. బాగా డబ్బు రద్దు ఉన్న వాళ్ళకి తింటే డబ్బు అయిపోద్దేమో. కంటి నిండా కొనుక్కు పట్టనేదు. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మంచి వస్త్రాలను కట్టుకొనివ్వదు. ధనము మన చేతిలో ఉండాలి, కానీ దాని చేతిలో మనం ఉండకూడదు. అలా దాని చేతిలో మనం ఉంటే మన మనసుకు నెమ్మది ఉండదు. ధన సంపాదన విషయంలో తృప్తి లేకపోతే ఎన్ని కోట్లు గడించినా
ఇంకా 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 ఎక్కడ తృప్తి? ఈ ధన సంపాదనలో తృప్తి లేకపోతే అది కీడుకు దారి తీస్తుంది. కొందరు ఈ ధనమును ఆశించి దానికోసం పరిగెత్తి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఒక ఆయన ఈ ధనము కొరకు పరిగెత్తి భయంకరమైన కుష్ఠరోగమును కొని తెచ్చుకున్నాడు కదా బైబిల్లో గెహజీ. మరొకడు ఈ ధనమును ఆశించి తెచ్చి డేరాలో దాచుకొని చివరకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు బైబిల్లో ఆకాను కదా. మరొక వ్యక్తి ప్రభువుతో ఉంటూ తింటూ స్వామి ద్రోహం తలపెట్టి ధనాపేక్ష కలిగి దురాశపరుడై ఏకంగా ఆయనను 30 వెండి రూకలకు అమ్ముకున్నాడు. ఇస్కరియోతు యోధా కదా. చివరికి చరిత్రలో ఏ వ్యక్తి అనుభవించని ఘోరమైన దుర్మరణం చెందాడు. అంటే ఉరివేసుకున్నాడు, పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చాయి. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలవబోరు, వారు పాము నోటు కప్పవలే సాగిపోదురు సమాధి కన్నాడు భక్తుడు. కావున ధన విషయములో ఒక పొద్దున్న వెళ్తాడు, పని చేసుకుంటాడు, సాయంకాలానికి తులమో పొలమో తెచ్చుకుంటాడు, కడుపు నిండా తింటాడు, చక్కగా పడుకుంటాడు, పొద్దున్న లేస్తాడు, పనికి వెళ్ళిపోతాడు, అక్కడితో తృప్తి చెంది ఉంటాడు. కానీ కొంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, వాళ్ళకి బ్రతకడానికి కొన్ని తరాలకి దానం ఉంచారు, అయినా వాళ్ళకి నెమ్మది ఉండదు, ఇంకా డబ్బు ఇంకా డబ్బు. ఒక అతను పొద్దున పనికి వెళ్తున్నాడు, సాయంకాలం తెచ్చుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు, చక్కగా పడుకున్నాడు, చక్కగా ఆదివారం ఆరాధనకు వస్తున్నాడు, తన జీవితాన్ని చక్కగా సాగించుకుంటున్నాడు. కానీ కొంతమంది కొన్ని తరాలకి ధనాన్ని నిల్వ చేసిన, ఇంకా ధనం సంపాదించాలన్న ఆతృతతో నిద్రలేక నెమ్మది లేక, ఎందుకు ఈ ధనాశ మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. చివరికి నీ కూర్చున్న కొమ్మ నీవే నరుక్కుంటున్నావు అసంతృప్తితో, నీ జీవితమే అంధకారం అయిపోతుంది. కనుక ఈ మూడు విషయాలు, ఒకటి భార్య విషయంలో, 2 భోజన విషయంలో, 3 ధన విషయంలో సంతృప్తి గనక ఉంటే చాలా తృప్తి కలిగి నువ్వు జీవిస్తావని దేవుని వాక్యం బోధిస్తుంది. ఈ 3 విషయాల్లో సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోండి. ఎక్కడ ఏ విషయాల్లో అనవసరమైన సమస్యలు తలెత్తవు. దేవుని రాజ్యానికి సిద్ధపడదాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, భార్య విషయంలో, ధన విషయంలో, అలాగే భోజన విషయంలో, తిండి విషయంలో సంతృప్తిగా ఉండమని మీ వాక్యం సెలవిస్తుంది. అట్టి సంతృప్తి అందరికీ దయచేసి అసంతృప్తిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వారికి, వారి కుటుంబాలకి దీవెనకరముగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ బుధవారం మీ సన్నిధికి వచ్చున్న మీ బిడ్డలను 7 బుధవారాలుగా మీ సన్నిధికి వస్తూ ఉన్నారు. ఉపవాసముతో వారి ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ ఇప్పుడైనా బుధవారం ప్రార్థన ఆగిన వారి కుటుంబాలలో గంట ప్రార్థన చేసుకొని ఈ ఉపవాస ప్రార్థనను వారు ముగిస్తూ వస్తున్నారు. ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలు తొలింపి వారు అనుకున్నవన్నీ కూడా వారి కుటుంబాలలో మేలుకరముగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు కూడా తెలియచేయండి. మీరు పొందుకున్న అభిప్రాయంను చాట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. మీ స్నేహితులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ని వారికి కూడా పంపించండి, వాళ్ళకు కూడా పరిచయం చేయండి, సంఘానికి సభ్యులుగా కూడా చేయండి.
చక్కటి సంఘము, చక్కటి వర్తమానాలు, బాధ్యతతో వారి పట్ల మనము ప్రార్థన పెడతాం, వాళ్ళ కోసం బాధ్యతతో ప్రార్థన చేస్తాం. మన సంఘాన్ని పరిచయం చేయండి, మన ఛానల్ పరిచయం చేయండి, మన సేవకుని పరిచయం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.